ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కలెక్టర్ రాజశేష, ఎస్పీ గౌసాలంలో ఉత్సవాల్లో పాల్గొన్నారు. ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఉద్యమం సమయంలో అమరులు చేసిన త్యాగాలు స్మరించుకున్నారు. అదేవిధంగా పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజశేష జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ ప్రసంగించారు. ఎందరూ అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం అన్ని రంగాల్లో దశ దిశలా వెలుగులు విరజిమ్ముతుందంటూ కలెక్టర్ తెలిపారు. దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నట్లు వెల్లడించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ప్రజలు కోరుకున్న మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రజాపాలన ప్రారంభమైందని, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల వివరాలు వెల్లడించారు. జిల్లా సమగ్రాభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రసంగాన్ని ముగించారు. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించి నేటితో 10 ఏళ్లు నిండాయి. ఈరోజు రాష్ట్రమంతటా దశాబ్ది వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు శుభాభినందనలు. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసుగులు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరో అమరవీరులు త్యాగుల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో దశ దిశల వెలుగులు విరజమ్ముతుంది. దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పుకుందేందుకు గర్వపడుతున్నాను. ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలుపంచుకున్న చిన్న పెద్దలందరికీ పేరున ప్రణామాలు. తెలంగాణలో ఇప్పుడు ప్రజాపాలన కొనసాగుతుంది. డిసెంబర్లో అధికారం చేపట్టిన ప్రభుత్వం ప్రజల ఆదేశాలు, ఆకాంక్షలకే పెద్దపీట వేసింది. తెలంగాణ ప్రజలు కోరుకున్న అసలు సిసలైన మార్పులకు శ్రీకారం చుట్టింది. అటు పరిపాలనలో పారదర్శకతతో పాటు ప్రజలకు జవాబు వారీగా ఉంటే ప్రజాస్వామికి వాతావరణాన్ని నెలకొల్పింది. ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7వ తేదీన అధికారం పగ్గాలు చేపట్టిన నాటి నుంచి తెలంగాణలో అసలైన స్వేచ్ఛ, స్వాతంత్ర్య వాతావరణం